హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం కొన్ని ఇంజెక్షన్స్ గురించి తెలుసుకుందాము. ఇది వచ్చేసి పీసీఎం, పారాసిటమాల్ కూడా అంటారు. ఇది ఫీవర్ కోసం యూజ్ చేస్తాము. ఇది హైడ్రోకార్డ్. ఇది మనం ఎప్పుడైనా ఎలర్జీ లాగా వస్తే ఏదైనా తింటే పడకుంటే సో ఈ ఇంజెక్షన్ యూజ్ చేస్తాము మనము. ఇది వచ్చేసి ప్యాంటాప్ వచ్చేసి మనకు యాసిడిటీ అలాంటిది ఉన్నప్పుడు పాన్ 40 అనేది యూజ్ చేస్తాము, ఐవి తీసుకుంటాము. అండ్ ఇది మోనోసెప్ ఇంజెక్షన్ మనకు యాంటీబయాటిక్. ఇది ఇప్పుడు మనకు డెంగ్యూ ఫీవర్ అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు డైనపర్ ఇంజెక్షన్. ఇది కూడా పెయిన్ కిల్లర్ ఫ్రెండ్స్. డైనపర్ ఇది పెయిన్ కిల్లర్ కోసం యూజ్ చేస్తారు. అండ్ ఇది టాక్సిన్. ఇంతకుముందు మనం మోనోసెప్ చూసాం కదా, అది యాంటీబయాటిక్ అండ్ ఇది కూడా యాంటీబయాటిక్. అండ్ ఇది వచ్చేసి ఎవిల్ ఇంజెక్షన్ ఎందుకు యూజ్ చేస్తారంటే మనకి ఇప్పుడు షివరింగ్ అలా ఉన్నప్పుడు ఎవిల్ అనేది యూజ్ చేస్తాం మనం. మిడాజోలం ఎందుకు వేస్తాం అంటే ఇప్పుడు పేషెంట్స్కి ఫిట్స్ అలాంటివి వచ్చినప్పుడు కంట్రోల్ చేయడానికి ఇది యూజ్ చేస్తారు. అండ్ ఇది బస్కోపాన్ ఎందుకు యూజ్ చేస్తారంటే స్టమక్ పెయిన్ అలా ఉన్నప్పుడు బస్కోపాన్ యూజ్ చేస్తారు. అండ్ ఇది థ్రెమడాల్ ఇంజెక్షన్ పెయిన్ కిల్లర్. ఇది పెయిన్ కోసం యూజ్ చేస్తారు. సో ఇది పెయిన్ కోసం యూజ్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి ఎంసెట్ అంటే మనకి వామిటింగ్స్ వస్తాయి కదా, సో వామిటింగ్స్ రాకుండా ఇది లెబిటలాల్. ఇది బీపీ కోసం యూజ్ చేస్తారు. బీపీ మనకు ఇప్పుడు సర్జరీలు అలా అన్నప్పుడు ప్రెగ్నెన్సీ లేడీస్కి అలా బీపీ వస్తుంది కదా, సో అందులో ఇది లెబిటలాల్ అనేది యూజ్ చేస్తారు. అండ్ ఇది విటమిన్ కే ఇంజెక్షన్ మోస్ట్లీ బేబీస్కి యూజ్ చేస్తారు. బేబీ ఇప్పుడు డెలివరీ అయ్యాక ఇంజెక్షన్ ఇది విటమిన్ కే అనేది ఇస్తారు. అండ్ ఇది వచ్చేసి టెనెక్సా ఇప్పుడు మనం సర్జరీ చేసేటప్పుడు అలాంటి బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది కదా మనకి, సో అలాంటప్పుడు బ్లీడింగ్ కంట్రోల్ అవ్వడానికి టెనెక్సా అనేది మోస్ట్లీ ఇస్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.